అయితే ఇప్పుడు ఆర్కేపురం 20వ డివిజన్లో ఉన్నాం, గ్రీన్ హిల్స్ కాలనీలో. ఇప్పుడు శ్రీమతి మురుకుంట్ల విజయభారతి అరవింద్ గారు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు మురుకుంట్ల విజయభారతి అరవింద్ గారండి. ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చేపట్టిన పథకాలన్నీ చూసి అందరూ చాలా బాగున్నాయి. మా మెయిన్ ఏమేంటంటే ఆ పథకాలన్నింటినీ కింది స్టేజ్ వరకు తీసుకెళ్ళి అందరికీ చెప్పడమే అండి. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఇక్కడ కాలనీ వాసులందరికీ? ఎలాంటి హామీలు మీరు నెరవేరుస్తాం అనుకుంటున్నారు? యాక్చువల్గా ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏమున్నాయంటే గార్బేజ్ డిస్పోజల్ అండ్ రోడ్స్ కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి అవి, అండ్ పార్క్ మెయింటెనెన్స్, స్ట్రీట్స్ క్లెన్లీనెస్, తర్వాత శానిటేషన్, ఇవన్నీ మెయిన్ వీళ్ళకి కావాల్సినవి. బికాస్ ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, వాళ్ళకి కావాల్సినవి ఈ వాటర్ అవి. యాక్చువల్గా ఇక్కడ అంతా ఇండివిజువల్ హౌసెస్ ఉండేవి, ఈ మధ్య అంతా అపార్ట్మెంట్స్ కట్టి ఉన్నారు. సో డ్రైనేజ్ పైప్ లైన్స్ అనేవి ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు. సో మేము ఇప్పుడు అప్గ్రేడ్ చేయాలి అంటే మాకు ఫండ్స్ కావాలండి. గవర్నమెంట్ అక్కడ టీఆర్ఎస్ ఉండి ఇక్కడ బీజేపీ కార్పొరేట్ ఉంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. సో అందుకోసమే మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాము, గవర్నమెంట్ మనది ఉన్నది ఇక్కడ, అండ్ ఇక్కడ మాకు మంత్రి సబితమ్మ గారు ఉన్నారు. సో ఏది ఉన్నా కానీ నన్ను కార్పొరేటర్గా గెలిపిస్తే నేను ఏ ప్రాబ్లం అయినా తన దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాను అని చెప్తున్నానండి. ప్రజలు ఎలాంటి సమాధానాలు అడుగుతున్నారు, అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు? వాళ్ళు అదే అడుగుతున్నారు, మీరేం చేస్తారు కాలనీకి? బికాజ్ లాస్ట్ 5 years కార్పొరేటర్ ఉన్నారు, అప్పుడు కనిపించారంటే ఇప్పుడు వరకు అయితే కనిపించలేదు. మరి మీరేం చేస్తారు? మీరు కూడా సేమ్ అదే చేస్తారా అంటున్నారు. సో మేము అదే అంటున్నాం, మాకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఫ్రమ్ లాస్ట్ 10 years మీరు కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చారు, బీజేపీకి ఛాన్స్ ఇచ్చారు. సో ఈసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, సబితమ్మ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము అని చెప్తున్నామండి. సో అందరి కార్పొరేటర్స్లా కాకుండా ఎలక్షన్స్ ముందే కాకుండా తర్వాత కూడా మీరు వచ్చి కార్యక్రమాలు ప్రజల్ని ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అడిగి మరి మీరు వారి సమస్యలు తీర్చే అవకాశం ఏమైనా ఉందా? 100% అండి. నేను లోకల్ అండి, ఇక్కడ నేను 18 years నుంచి ఐఎమ్ స్టేయింగ్ హియర్ ఓన్లీ. సో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి మూలన ఏముంది ఏంటి ప్రాబ్లం అనేది నాకు తెలుసు. సో నేను బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్, నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరితోని కాంటాక్ట్లో ఉంటూ, అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క కాలనీకి ఒక అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళకి ప్రెసిడెంట్స్ ఉంటారు, అంటే వాళ్ళకి ప్రతిదీ తెలిసి ఉంటుంది ఆ కాలనీలో ప్రాబ్లం ఏంటి అని. సో అందరి ప్రెసిడెంట్స్తో నేను కలిసి ప్రతి ఒక్కరి ప్రాబ్లం తీర్చగలను అనే నమ్మకం ఉందండి.